తెలంగాణ రాష్ట్రంలో కళాశాల విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ జూన్ 30న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ఫీజు రియంబర్స్మెంట్పై నిర్వహించే ధర్నా నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతీ కృష్ణ, జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పాటిల్, ఉపా అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, అధికార ప్రతినిధి కుమ్మరి సాయిలు, కోశాధికారి సుధాకర్ గౌడ్, కార్యదర్శి శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షులు సాయి బాషా, మహిళా అధ్యక్షురాలు మంజుల మంగగౌడ్, వడ్ల మానస, వీరమణి, మౌనిక, నాయకులు గోళీశ్వర్, వీరేష్ గౌడ్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణన్న గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మరి ప్రభుత్వం పెండింగ్లో పెట్టినటువంటి బిల్లును మరి ప్రభుత్వం వెంబడే ఈ బకాయిలు, పెండింగ్లో ఉన్న బకాయిలు కాలేజీలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ 33 జిల్లాల్లో మరి అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలలో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో ప్రతి జిల్లాలో నుండి కూడా మరి అన్ని కాలేజీలు మరి వాళ్ళు పిల్లల్ని ఈ యొక్క నిరసన కార్యక్రమానికి పాల్గొనే విధంగా అవకాశం ఇచ్చి వాళ్ళని పంపించాలని కూడా మేము ఈ సందర్భంగా మరి కాలేజీ యజమాన్యాలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి మరి వాళ్ళ చదువులకు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని మరి మా జాతీయ నాయకుడు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి 33 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నేను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి అన్ని జిల్లా అధ్యక్షులకు మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విద్యా రంగంలో ఉన్నటువంటి సంఘాలు కూడా మరి రాష్ట్ర సంఘాలు, జిల్లా సంఘాలు అధ్యక్షులు కూడా వారు కూడా దీంట్లో పాల్గొని మరి విజయవంతం చేసి మరి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా, పిల్లల బకాయిలు చెల్లించే విధంగా మరి ఈ నిరసన కార్యక్రమాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.